చిత్రహింసలు పెట్టి చంపేశారు. నిరాయుధులుగా అరెస్టు చేసి హతమార్చారు. హిడ్మా శంకర్వి ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్లే. కలప వ్యాపారి ద్రోహం వల్లనే చిక్కారు. మరో 50 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో దేవ్జీ, మల్లారాజిరెడ్డి లేరు. మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖ. డికేఎస్ జెడ్సీ వికల్స్ పేరిట విడుదల. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇటీవల ఏపీలోని మారేడుమిల్లి, రంపచోడవరం పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లపై దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్స్ పేరిట సంచలన లేఖను విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాతో పాటు మరో 5గురు ఏఓబి, అట్లాగే ఎస్జెడ్సి సభ్యుడు కామ్రేడ్ శంకర్లవి ముమ్మాటికి హత్యలేనని లేఖలో వికల్ప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులవి పక్కా బూటకపు ఎన్కౌంటర్లని, తమ వాళ్ళను నిరాయుధులుగా అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి హతమార్చారని పేర్కొన్నారు. హిడ్మా గత 15న చికిత్స నిమిత్తం విజయవాడకు వచ్చారని చెప్పారు. 18 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ బీజాపూర్లో తాజా ఎన్కౌంటర్ వివరాలు వెల్లడి. దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. మావోయిస్టుల ఎన్కౌంటర్లకు మీరు మద్దతు పలుకుతారా? ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్టే అని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే చాలా బాధాకరం. ఈ రోజున కొద్దో గొప్ప మావోయిస్టులు ఉన్నారు అడవులల్లా అన్న భయంతో కొంచెమన్నా ఊపిరి పీల్చుకుంటున్నారు అక్రమాల పట్ల కొద్దిగా. ఇప్పుడు వీళ్ళే లేరని వీళ్ళు ఎన్కౌంటర్లు వేసుకుంటూ పోయి అందరినీ చంపేస్తూ ఉంటే కుట్రలు చేసి, ఇంకా వీళ్ళకి రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ ఏం భయం ఉంటుంది? చాలా బాధాకరమైనటువంటి అంశం. చాలా అంటే చాలా బాధాకరం. పోనీ వాళ్ళు అడవులలో తిరిగి ఏమన్నా మంచి లగ్జూరియస్ లైఫ్ బతికిండ్రా? ఆస్తులు కూడా పెట్టుకున్నారా? ఏం లేదే. అనుక్షణం ఏదో చేయాలి సమాజానికి అని చెప్పి ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఆస్తులు కూడా లేవే. సో దయచేసి ఇకనైనా ఈ ఎన్కౌంటర్లు ఆపండి అంటున్నారు. మీరు ఎవరు రారు, సామాన్యులకు ఏమైనా అయితే అటువంటి వాళ్ళే వచ్చి మాట్లాడతారు తప్ప మీరు ఎవ్వరు మాట్లాడే పరిస్థితి లేదు. మీరు ఎవరు మాట్లాడే అవకాశమే లేదు అక్కడ.